హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర కారం పొడి. కొత్తిమీర రేట్ తక్కువగా ఉండేటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఇలా టేస్టీగా పొడి చేసి పెట్టుకోండి. చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నంలో కానే కాకుండా ఇడ్లీ దోశలో కూడా తినడానికి బాగుంటుంది. సీజన్ టైంలో చాలా తక్కువ రేటుకి ఎక్కువ కొత్తిమీరని అమ్ముతూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఇలా పొడి చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఇలా వేడివేడి అన్నంలో కలుపుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. ముందుగా దీనికోసం నేనైతే ఒక పెద్ద కట్టను తీసుకున్నాను. చిన్నవైతే 2 కట్టలు తీసుకోండి. ఈ కొత్తిమీరని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నీటిలో వేసి బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని కానీ కాటన్ క్లాత్ని కానీ వేసేసి దానిపైన కడిగిన కొత్తిమీర ముక్కల్ని వేసేసి నీట్గా నీడలోనే ఆరబెట్టుకోవాలి. 5-6 గంటల పాటు ఆరబెడితే సరిపోతుందండి. ఎండలో పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. నీడలోని తడి అంతా కూడా పూర్తిగా ఆరిపోయేంత వరకు కూడా ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి. చూడండి, నాకైతే 5-6 గంటలకి ఈ విధంగా తడి అంతా కూడా పూర్తిగా ఆరిపోయింది. తర్వాత ఒక ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లోనే 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. జస్ట్ ఇలాగే వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా ఏమైనా తేమ కానీ ఉండిపోతే ఇలా రోస్ట్ చేయడం వల్ల మనకి అది కూడా పోతుంది. జస్ట్ 2 మినిట్స్ వేస్తే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసి చల్లారపెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి, 2 ఇంచుల చింతపండు కూడా వేసి కాసేపు వేగనిచ్చి వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 20 వరకు ఎండుమిర్చిని తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. డ్రైగానే ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడి చేసి పెట్టుకోండి. ఫస్ట్ పప్పు దినుసులన్నీ కూడా పొడి చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర, ఎండుమిర్చి, చింతపండు వేసాం కదండి, అది కూడా వేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 1.5 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే మనకి కొత్తిమీర కారం పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది మీరు చల్లారిన తర్వాత ఏదైనా 8 బాక్స్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల పాటు స్టోర్ కూడా చేసుకోవచ్చండి. పాడవకుండా కూడా ఉంటుంది. ఇది మీరు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తినచ్చు. ఇడ్లీ దోశతో పాటు తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా కొత్తిమీర ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు కర్రీ చేసుకునేటప్పుడు కూడా ఇది 1 టీ స్పూన్ చొప్పున వేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని కొత్తిమీర కారం పొడిని ఎలా చేసుకోవాలో మీరు కూడా ఈసారి ఇంట్లో ఎక్కువగా ఎప్పుడైనా కొత్తిమీర ఉండేటప్పుడు కానీ సీజన్లో తక్కువ రేటుకి దొరికేటప్పుడు కానీ ఇలా ఎక్కువగా కొత్తిమీరను కొనుక్కొని పొడి చేసి పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.